పాకాల మండలం డబుల్ రోడ్ చేస్తున్నావు చేయలా, పాకాల టౌన్కి బైపాస్ రోడ్ చేస్తున్నావు బైపాస్ రోడ్ చేయలా, దామల్ చెరుకు బైపాస్ రోడ్ చేస్తున్నావు బైపాస్ రోడ్ చేయలా. ఇంకేమన్నా జగనన్న నీ హామీలు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నమ్మి నువ్వు ఉన్నావంటే ఆయన కుటుంబం బాగుపడింది తప్పించి వైసీపీ కుటుంబం బాగుపడలేదు. నువ్వు కూడా చూడాలి జగనన్న. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు భాస్కర్ రెడ్డి 5,000 కోట్లు సంపాదించిన విషయం మీకు తెలిసినో తెలీదు. 5,000 కోట్లు సంపాదించిన వ్యక్తి ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో ఓడిపోతామన్న భయంతో పక్కన ఉన్నటువంటి 2 జిల్లాలకు అవతల ఉన్నట్టు ఒంగోలుకి వెళ్ళాడు. భాస్కర్ రెడ్డి అవినీతి చేస్తాంటే మీరు సంతకాలు పెడుతుంటే మేము ప్రశ్నించినాం, అయినా మీరు సరిదిద్దుకోవాలా. ఈరోజు చెప్తున్నా, ఈ నెల రోజులైనా మీరు సరిదిద్దుకోండి. ప్రజల యొక్క అవసరాలు చూడండి, ప్రజల యొక్క సమస్యలు చూడండి. ఈ వాలంటరీ వ్యవస్థ లేకపోతే మీరు అనుకుంటే పెద్ద లెక్క కాదు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థ లేకుండా పెన్షన్ ఇచ్చేవాళ్ళం, అదేవిధంగా ఇవ్వాలని కూడా స్థానిక సచివాలయాల ద్వారా ఇవ్వాలని కూడా మీ మీడియా ద్వారా కూడా ఎంపీడీఓలకి, స్థానికంగా ఉన్నటువంటి ఈఆర్ఓ గారికి, స్థానికంగా ఉన్న కలెక్టర్ డిఓ గారికి కూడా మీ ద్వారా దృష్టికి తీసుకోబోతున్నా. నిన్నే మా నాయకులందరూ కూడా ఎంపీడీఓ ఆఫీసులపై ఆల్రెడీ మెమరాండం ఇవ్వడం జరిగింది, స్థానిక సచివాలయాల ద్వారా ఇవ్వాలని. అదేవిధంగా మా రాష్ట్ర నాయకులందరూ కూడా ఈసీ గారిని కలవటం జరిగింది. మా కాబోయే ముఖ్యమంత్రి వర్యులు మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇంకైనా మీరు మారండి అని అధికారులు మీ ద్వారా కోరుకుంటున్నా. అదేవిధంగా నేను జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర పాకాలపైన వెళ్ళారు, దామల్ చెరువు పైన. ఆయన ఏవో హామీలు ఇచ్చాడు అన్న. జగనన్న గతంలో కూడా దామల్ చెరువు పైన పోయినావు, ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చలా. ముస్లిం సోదరులకి దామల్ చెరువులో సర్పంచ్ ఇస్తా అన్నావు, కానీ ఎక్కడ లేని విధంగా అక్కడ సర్పంచ్ ఇలా. చంద్రగిరి పట్టణంలో ఏ విధంగా చెవిరెడ్డి యొక్క గంజాయి బ్యాచ్ హల్చల్ చేస్తుందో కనుక్కోండి. దయచేసి అమాయకులైనటువంటి వ్యక్తుల్ని సస్పెండ్ చేయొద్దండి, లా అండ్ ఆర్డర్ని కాపాడండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాటలేనో, ఆయన కుటుంబ సభ్యులు మాటలేనో మీరు కానీ సస్పెండ్ చేస్తే అది ప్రజలు వచ్చి మీ పైన నమ్మకం పోతుందని మీ ద్వారా ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి తెలియజేస్తున్నా. రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఎవరైతే అన్యాయంగా సస్పెండ్ అయ్యారో, ఏ అధికారైనా ఉండొచ్చు, అన్ని ఎన్జిఓస్ ఉండొచ్చు, అందరినీ కూడా మేము ఎంక్వైరీ చేసి వాళ్ళ సస్పెండ్ని కూడా ఎత్తేస్తామని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ, మీ అందరికీ అధికారుల కంటే వచ్చే దయచేసి ఒత్తిడి లొంగొద్దండి. భాస్కర్ రెడ్డి టైం అయిపోయింది, ఆయన కుటుంబం టైం అయిపోయింది. చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తుంది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తారు. మీరు మిమ్మల్ని అవినీతి లేకుండా అధికారులు కానీ ప్రజలు కానీ చూసుకుంటాను కూడా సభాముఖంగా కూడా తెలియజేస్తారు.